అరౌండ్ ఆల్మోస్ట్ నియర్ టు 90 గెలుచుకుంది. సో ఆ పరిస్థితి ఇప్పుడు లేదు. ఇప్పుడు రివర్స్. మీకు 2019లో 2023కి వచ్చాక అసెంబ్లీ ఎన్నికలు బీజేపీ గెలిచింది. సో 2018కు భిన్నమైన డైమెన్షన్ ఏంటంటే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిచింది, లోక్సభ ఎన్నికల్లో ఏమి జరుగుతుంది అని. సో అందువల్ల కొన్ని ఫ్యాక్టర్స్ పార్టీలోనే అంతర్గతంగా ఆ రకమైన ఊపు లేదు. ఈవెన్ ఆ 25% బయట వారు టికెట్లు ఇచ్చారు. దీని పట్ల ఒరిజినల్ బీజేపీ క్యాడర్లో ఆ ఊపు లేదు. తర్వాత మీకు ఒక నరేటివ్ లేదు. బీజేపీకి ఉన్న పెద్ద ఛాలెంజ్ ఏంటి, ఇట్ హాజ్ నో నరేటివ్. 2014లోమో ఒక అవినీతికి వ్యతిరేకంగా ఒక క్లీన్ గవర్నమెంట్ రావాలి, ఒక గుజరాత్ మోడల్ ఆఫ్ డెవలప్మెంట్తో ఉన్న ప్రభుత్వం రావాలి, యాంటీ ఇండియా అగెన్స్ట్ కరప్షన్ మూవ్మెంట్ UPA 2 కుంభకోణాల భారతదేశం నుంచి బయటపడాలి, నల్లధనాన్ని అరికట్టే ప్రభుత్వం రావాలి, ఈ రకం ఒక స్థిరమైన ప్రభుత్వం రావాలి అనే ఒక ఎజెండా, ఒక కోరిక, ఒక నరేటివ్ ప్రజల్లో ఉండే. 2019కి వచ్చే వరకు దీనికి నేషనలిజం కూడా యాడ్ అయింది. హిందుత్వ ప్లస్ నేషనలిజం ప్లస్ ఒక క్లీన్ పాలిటిక్స్ అండ్ గవర్నెన్స్, ఈ మూడు యాడ్ అయినాయి. 2024కి వచ్చేసరికి ఈ మూడు షార్టర్ అయినాయి. ఎందుకు షార్టర్ అయినాయి అంటే హిందుత్వకు పీక్ రీచ్ పోయింది, సాచురేటెడ్. రామ మందిరం అయిపోయింది, కట్టేశారు. రామ మందిరం ఇష్యూగా వివాదంగా ఉన్నప్పుడు పోలరైజేషన్ వేరుంటుంది. అయిపోయి దివ్యమైన భవ్యమైన రామ మందిరం ఉండగా ఆ సాటిస్ఫాక్షన్ లెవెల్స్ ఉంటాయి తప్ప కాంట్రవర్సీ ఉండదు. సో అందువల్ల ఆ కాంట్రవర్సీ ఈజ్ నో లాంగర్ ఏ కాంట్రవర్షియల్ థింగ్. CA నో లాంగర్ కాంట్రవర్షియల్ థింగ్. ఆర్టికల్ 370 నో లాంగర్ కాంట్రవర్షియల్ థింగ్. సో అందువల్ల కాంట్రవర్సీ ఉన్నప్పుడు ఉండే పోలరైజేషన్ కాస్త ఇప్పుడు ఉండదు. సో హిందుత్వాలో ఉన్న కోర్ ఎజెండాలో కాంట్రవర్షియల్గా లేవు ఇష్యూస్. ఒక యూనిఫామ్ సివిల్ కోడ్ ఉంది, అది లాస్ట్ ఈ మధ్య మాట్లాడారు, మొన్న అమిత్ షా మాట్లాడారు, మేము గెలిస్తే యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు చేస్తామని. కానీ ఈ ఎలక్షన్ క్యాంపెయిన్ మొదటి నుంచి చూడండి, యూనిఫామ్ సివిల్ కోడ్ ఎక్కడ చెప్పలేదు. ఎందుకు చెప్పలేదంటే ట్రైబల్ ఏరియాస్లో యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే వ్యతిరేకత. సో బీజేపీ భయం ఏంటంటే ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి మాట్లాడితే ట్రైబల్ ఏరియాస్లో దెబ్బతింటామన్న భయం ఉండే. సో ఆ ఇప్పుడు బహుశా ట్రైబల్ ఏరియాస్లో ఎలక్షన్స్ అయిపోయినట్టున్నాయి. గుజరాత్ అయిపోయింది, చాలా చోట్ల అయిపోయింది. అందుకొరకు ఇప్పుడు ఇక లాస్ట్ ఫేజ్కి వచ్చాం కనుక ఇప్పుడు మాట్లాడుతున్నారు. సో మీరు గమనిస్తే యూనిఫామ్ సివిల్ కోడ్ 6th ఫేజ్ ఆఫ్ ఎలక్షన్స్ పూర్తయ్యేదాకా కూడా మాట్లాడలేదు బీజేపీ నాయకులు. ఎందుకు మాట్లాడలేదు మరి? యూనిఫామ్ సివిల్ కోడ్లో మిగిలిన ఎజెండా అదొకటే ఇప్పుడు. సో అందుకే మీకు ఆర్టికల్ 370 లేదు కనుక POKను తిరిగి ఆక్రమిస్తాం అనే ఎజెండా పట్టుకొచ్చారు. సో అందువల్ల హిందుత్వమో ఒక పీక్ రీచ్ అయ్యి ఇక కొత్తగా అది ఎక్స్ప్లోజివ్గా ఓట్లు తెచ్చేటువంటి ఒక కాంట్రవర్సీగా ఉండి పోలరైజేషన్కి ఉపయోగపడే స్థితిలో హిందుత్వ ఎజెండా లేదు ఇప్పుడు. ఆ ఉన్న యూనిఫామ్ సివిల్ కోడ్ లాంటి ముందు పెట్టాలంటే ఒక ఛాలెంజ్, ఎందుకంటే అది మళ్ళీ ట్రైబల్ ఏరియాస్ ఓట్లు పోతాయేమో అని. లేదు జమ్మూ కాశ్మీర్ POK అని అన్నారు, కానీ POK 10 ఏళ్ళు అధికారంలో ఉన్న ప్రభుత్వం. నేను POKని తీసుకొస్తా అంటే నువ్వు ఆల్రెడీ ఉన్నావు కదా 10 ఏళ్ళు. 10 ఏళ్ళలో ఏం చేసా? పాక్ ఆక్రమిత కాశ్మీర్ తీసుకోవచ్చు కదా. ఇప్పుడు 400 సీట్లు వస్తే పాక్ ఆక్రమిత కాశ్మీర్ లాక్కుంటా ఉంటే ఎవరు నమ్ముతారు దాన్ని? సో అందువల్ల నెరేటివ్ లేదు, హిందుత్వ నెరేటివ్ లేదు. ఇక ఎథికల్ ఓటర్, క్లీన్ అండ్ క్లియర్ పాలిటిక్స్. ఎందుకంటే బీజేపీ ఓటర్లలో 4 రకాలు ఉంటారు. ఒకటి హిందుత్వ కోర్ ఎజెండా ఓటర్, RSS ఐడియాలజీతో ఈ దేశం హిందూ రాష్ట్రం కావాలి అని కోరుకునే ఓటర్లు. వీళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. మీకు CSDS లోక్నీతి స్టడీలో కూడా వీళ్ళు హార్డ్లీ 12%, 11% మాత్రమే మాకు హిందూ రాష్ట్రం కావాలని కోరుకున్నారు. హిందువుల్లో కూడా 11-12% హిందూ రాష్ట్రం కోరుకున్నారు. అంటే కోర్ ఐడియాలజికల్ ఓటర్ ఒక చాలా పరిమిత సంఖ్యలో ఉంటారు. ఇక రెండవ వారు ఏంటంటే హిందూ సుప్రమసీ, హిందూ ఐడెంటిటీ, సెన్స్ ఆఫ్ హిందూ సెక్యూరిటీ, ఇది కోరుకునేటువంటి ఆడియన్స్. వీళ్ళు హిందూ ఇకో సిస్టమ్ ఓటర్ అంటారు. అంటే ఇప్పుడు మీకు ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషను, మీకు బాబా రామ్దేవ్ యోగా వాళ్ళ చుట్టూ, లేకుంటే గాయత్రి సంఘాల చుట్టూ, సో మీకు ఇలా వినాయక ఉత్సవ సమితిలు, అయ్యప్ప సమితిలు, సో ఇలాంటి రకరకాల హిందూ ఆర్గనైజేషన్స్ అవి నిర్వహించే ఉండేటువంటి జనరల్ హిందూ ఓటర్, జనరల్ పొలిటికల్ హిందూస్. వాళ్ళు సోషల్ హిందూస్, స్పిరిచువల్ హిందూస్ అంతే తప్ప హిందూ ఐడెంటిటీ కోరుకునే వాళ్ళు తప్ప హిందూ పొలిటికల్ హిందూస్ కారు. కానీ వాళ్ళు పొలిటికలైజ్ కావడానికి అవకాశం ఉన్న సెక్షన్. ఇక మూడవది ఏంటంటే
ఒక సాధారణంగా ఉండే బీజేపీ పెరిగిన భారతీయ జనతా పార్టీ, మోడీ, డెవలప్మెంటు, స్టేబుల్ లీడర్షిప్, బలమైన నాయకత్వం, నేషనలిజం, వీటి చుట్టూ ఉండేటువంటి ఓటర్. మోడీ నరేటివ్ చుట్టూ 4వ ఓటర్ ఏంటంటే ఎథికల్ ఓటర్. అంటే కాంగ్రెస్ పొలిటికల్ కల్చర్తో, అలాగే ప్రాంతీయ పార్టీల పొలిటికల్ కల్చర్తో, అవినీతి, పరివారవాదం, ఈ మిస్ గవర్నెన్స్, వీటితో విసిగెత్తినటువంటి ఓటర్. సో ఏం జరిగింది అంటే ఎథికల్ ఓటర్ డిస్టర్బ్ అయ్యాడు. ఓకే, ఎందుకంటే నీకు కాంగ్రెస్ పార్టీ గవర్నర్ వ్యవస్థ ఉపయోగించుకుంది, బీజేపీ ఉపయోగించుకుంది. కాంగ్రెస్ పార్టీ సిబిఐని, ఈడీని ఉపయోగించుకుంది. ఆ రోజుల్లో సుప్రీంకోర్టు పంజరంలో చిలుక అన్న సిబిఐ. బీజేపీ అన్నది కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అని. ఇప్పుడు సిబిఐ, ఈడీ, ఐటీలు బీజేపీ ఉపయోగించుకున్నట్టు ఎవరు ఉపయోగించుకోలేదు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి కూల్చింది, బీజేపీ ప్రభుత్వానికి కూలుస్తుంది. గతంలో కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించింది, ఇప్పుడు బీజేపీ ప్రోత్సహించింది. గతంలో కాంగ్రెస్ నాయకులు అవినీతికి పాల్పడ్డారు, ఇప్పుడు బీజేపీ నాయకులు చాలా చోట్ల అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ అవినీతి పనులను దగ్గర చేర్చింది, ఇప్పుడు బీజేపీ మీకు హేమంత్ బిశ్వా శర్మ, అజిత్ పవార్, అశోక్ చవాన్, గాలి జనార్దన్ రెడ్డి, ఇది మామూలు లిస్టు కాదు కదా. సో అవినీతి పనులందరినీ బీజేపీ దగ్గర చేసుకుంది. గతంలో కాంగ్రెస్ ఇష్టం వచ్చినట్టుగా ఎవరు పడతాంతో ఎప్పుడు పొత్తులు పెట్టుకున్నది, విడగొట్టుకున్నది. ఇప్పుడు బీజేపీ అది పనిచేస్తోంది. సో ఇక కాంగ్రెస్ పొలిటికల్ కల్చర్కు బీజేపీ పొలిటికల్కు తేడా ఏంటి? పార్టీ విత్ డిఫరెన్స్ అన్నారు కదా. ఈ ఎథికల్ ఓటర్ డిస్టర్బ్ అయ్యాడు. సో అందువల్ల హిందుత్వ ఓటరేమో ఇప్పుడు ఆ గతంలో లాంటి ఇన్సెక్యూరిటీస్ లేవు, హిందూ ఇన్సెక్యూరిటీస్, కాంట్రవర్సీ లేదు పోలరైజేషన్కు. అండ్ ఇక డెవలప్మెంటు, మోడీ ప్రభావము అనేది జాబ్స్ అండ్ ఇన్ఫ్లేషన్ అనే కన్సర్న్స్ ముందుకొచ్చి అది అంత ఇన్స్పైరింగ్గా లేదు. అందువల్ల ఓవరాల్గా బీజేపీకి ఓ నరేటివ్ లేదు. ఇట్ హాస్ సింప్లీ లాస్ట్ నరేటివ్. 2024లో బీజేపీకి ఎందుకు ఓటేయాలి, మోడీకి ఎందుకు ఓటేయాలంటే ఆన్సర్ లేదు. సో ఇవన్నీ కొద్దిగా చెప్తున్నారు తప్ప కిచిడిలాగా కాస్త హిందుత్వ, కాస్త నేషనలిజం, కాస్త మోడీ, కాస్త ఇది అది అని. కానీ బట్ అన్నిట్లో కూడా క్వశ్చన్స్ మిగిలిపోయాయి. సో అందువల్ల ఒక బలమైన ఒక ఎమోషన్, మోడీకి ఓటేయాలి, బీజేపీకి ఓటేయాలి, బీజేపీని గెలిపించాలి అనేటువంటి ఒక బలమైన భావోద్వేగం లేదు. సో బలమైన భావోద్వేగము లేని పరిస్థితుల్లో ఎన్నికలు జరగడం అనేది ఇప్పుడు ఈ అనుమానాలకు అనేటికి కారణం. కానీ ఉత్తరాదిన మీరు అన్నట్టుగా కూడా కొంచెం ఇప్పుడు ఉత్తరాదిన పట్టు నిలుపుకుంటూనే, బీజేపీ కోణంలో చూస్తే పట్టు నిలుపుకుంటూనే, ఇటు దక్షిణాదిలో ఈసారి బాగా ఆశలు పెట్టుకున్నట్టుంది. ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, లేకపోతే ఇటు తమిళనాడులో కూడా చాలా ఉత్సాహంగా ప్రధాని ఎక్కువ సార్లు ప్రచారం చేశారు ఈసారి. ఏంటి సార్, ఏమన్నా వాటి ప్రభావం ఏమన్నా ఉంటుందా ఈసారి? ఖచ్చితంగా ఉంటుంది. బీజేపీ ఓటింగ్ పెరుగుతుంది, తమిళనాడులో పెరుగుతుంది, కేరళలో కూడా పెరగచ్చు, మీకు ఆంధ్రప్రదేశ్లో ఆటోమేటిక్గా పెరుగుతుంది, 1% ఉంది కనుక. తెలంగాణలో ఖచ్చితంగా పెరుగుతుంది. గతంలో 7% 18లో వచ్చింది, 20% 19లో వచ్చింది, 23లో అసెంబ్లీ ఎలక్షన్లో 14% వచ్చింది. 20% తగ్గకుండా బీజేపీకి ఓటింగ్ వస్తుంది. సో మీకు ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు 3 రాష్ట్రాల్లో గ్యారంటీగా బీజేపీకి ఎంతో కొంత ఓటింగ్ పెరుగుతుంది. కేరళలో కూడా పెరిగే స్కోప్ ఉంది, ఎంత పెరుగుతుందో చెప్పలేం కానీ ఒక అవకాశం ఉంది. ఏం తగ్గేది ఎక్కడ అంటే కర్ణాటకలో ఓటింగ్ నిలుపుకుంటుంది లేదా తగ్గుతుంది. సో అందువల్ల ఓవరాల్గా సౌత్లో గత 2019తో పోలిస్తే బీజేపీ ఎక్స్పాండ్ అవుతుందా అంటే ఎక్స్పాండ్ అవుతుంది ఖచ్చితంగా. పొలిటికల్గా, ఆర్గనైజేషనల్గా, ఇన్ఫ్లుయెన్స్ రీత్యా ఎక్స్పాండ్ అవుతుంది. సీట్స్ రీత్యా ఏమవుతుందో చెప్పలేము. ఎందుకంటే బీజేపీకి లాస్ట్ టైం కూడా 28 కర్ణాటక సీట్స్లో 26 గెలుచుకున్నారు ఒక ఇండిపెండెంట్తో సహా. తెలంగాణలో 4 గెలుచుకున్నారు. సో మొత్తం ఈ సౌత్ ఇండియాలో 30 సీట్లు ఉండే. సో ఇప్పుడు ఆ 30 సీట్లు మళ్ళీ వస్తాయా? సో కర్ణాటకలో ఒక 10-12 తగ్గితే అంతమంది ఏపీలో, తెలంగాణలో పెరిగినా బ్యాలెన్స్ అవుతుంది తప్ప అంతకన్నా ఎక్కువ పెరిగే స్కోప్ కనబడతలేదు. బహుశా కాంగ్రెస్ పార్టీకే బీజేపీ కన్నా ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది. యూపీఏతో మీకు ఎన్డీఏతో పోలిస్తే ఇండియా కూటమికి ఎక్కువ అవకాశం ఉంది. ఎందుకంటే 20 కేరళ సీట్స్, తమిళనాడులో 59 సీట్స్. సో ఈ 59 ప్లస్ తెలంగాణలో 17, ఈ 76 సీట్లలో ఖచ్చితంగా కాంగ్రెస్ దాని మిత్రపక్షాలదే హయ్యెస్ట్ ఆధిపత్యం ఉంటుంది. సో ఇక బీజేపీకి ఈ 76 సీట్లో ఒక 10% వచ్చినా ఆశ్చర్యం, అంత మించి రాదు. సో ఎందుకంటే ఈ 76 సీట్స్లో కేరళ, తమిళనాడులో అయితే అది సిపిఎం గెలిచినా, డిఎంకే గెలిచినా, కాంగ్రెస్ గెలిచినా గెలిచేది అయితే ఇండియా కూటమే కదా. సో అందువల్ల ఈ 76 సీట్స్, 39 తమిళనాడు, 20 కేరళ, 17 తెలంగాణ,
ఈ 76 కలుపుకుంటే ఇక్కడ క్లియర్ ఎడ్జ్ కాంగ్రెస్కి ఉంది కదా. సో ఇక 28 కర్ణాటక సీట్స్లో ఏమవుతుంది, బీజేపీ ఎంత దెబ్బతింటుంది అనేది ఒక క్వశ్చన్ ఇప్పుడు. సో అందువల్ల బీజేపీ ఎక్స్పాండ్ అవుతుందా సౌత్లోకి అంటే డెఫినెట్గా ఎక్స్పాండ్ అవుతుంది.